ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరండి. అయితే ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏంటంటేనండి, ఈవో శ్యామలారావు గారు మొన్న జూన్ 16వ తారీఖున తిరుమల టీటీడీకి సంబంధించి ఇన్ఛార్జ్గా ఆయన బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా శ్యామలారావు గారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఇన్స్పెక్షన్ ద్వారా, అంటే ఒకరోజు హోటల్స్, ఒకరోజు అలాగే ఇలాగ రూములు చెక్ చేయడం కావచ్చు, అలాగే ప్రతి ఒక్కటి టికెట్ కౌంటర్ దగ్గర, లడ్డు కౌంటర్ దగ్గర అన్ని చెకింగ్లు చేస్తూనే ఉన్నారండి. ఆయన తీసుకున్నటువంటి ప్రతి యాక్షన్ కానీ స్ట్రిక్ట్గా ఉన్నారండి. ఇప్పుడు రీసెంట్గా అంటే నిన్న 18వ తారీఖున మనకి తెలిసిన కొత్త ప్రెస్ రిలీజ్ ద్వారా ఆయన తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి అంటే, చూసారు కదా, శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో 1200వ మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్లు స్కానింగులు పునఃప్రారంభించాలని ఐటీ విభాగానికి ఈవో సూచించారు. ఏపీ ఎస్ఆర్టీసీ టూరిజం కోటాలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. అంటే చాలామంది భక్తులకి తెలిసి ఉండవచ్చు, తెలియక ఉండవచ్చు. ప్రస్తుతం అయితే నడక మార్గంలో వెళ్ళే భక్తులకి సర్వదర్శనం టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. దివ్య దర్శనం టోకెన్లు ప్రత్యేకంగా ఇవ్వడం లేదు. అంటే ఆల్రెడీ తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శనం టోకెన్లనే మరికొన్ని టోకెన్లుగా దివ్య దర్శనం టోకెన్లు పేరుతో ఇస్తున్నారు. సో ఆయన తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ ప్రకారము నడక మార్గంలో వెళ్ళే భక్తులకి సపరేట్గా కోటాగా అడిషనల్ టికెట్లు ఇస్తారు. అలాగే ఇచ్చిన తర్వాత నడక మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా మీ అందరికీ గతంలో లాగా స్కానింగ్ చేస్తారు. ప్రస్తుతం అయితే అలిపిరి నడక మార్గంలో భక్తులకి స్కానింగ్ చేయటం లేదండి. మీకు గుర్తుందా, మీరు చేతికి ఇలాగా కంకణంలాగా మనం కట్టించుకునే వాళ్ళం కదండి గతంలో. దాన్ని మధ్యలో వాళ్ళు స్కాన్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చెయ్యట్లా, చిరుతపులి వచ్చినప్పటి నుంచి కూడా. సో ఆయన చేపట్టిన ఈ కొత్త రూల్స్ ప్రకారము ఖచ్చితంగా స్కానింగ్ చేయాల్సిందే అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే టూరిజము, ఏపీఎస్ఆర్టీసీ కోటా కూడా కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని ఆయన చెప్పడం జరిగిందండి. అలాగే ఆయన చెప్పిన మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో చెప్తున్నాను. తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఆయన అధికారులను సూచించారు. అదేవిధంగా భక్తుల సౌకర్యాలను వినియోగం చేస్తూ పదే గదులు తీసుకుంటున్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అంటేనండి, మీరు రికమెండేషన్ లెటర్లు ఊరికే తెచ్చుకొని ఒకే వ్యక్తి 10 సార్లు రూములు ఇప్పించాడు అనుకోండి, ఇంకా వాళ్ళ పని గోవింద. సో రికమెండేషన్ లెటర్లు ఇచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. మరి తర్వాత అనంతరం నారాయణగిరి షెడ్ల వద్ద వైకుంఠ కంపార్ట్మెంట్ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ డిప్లు బోర్డులను భక్తులకు సమాచారం కోసం ప్రదర్శించాలని సంబంధించిన అధికారులను సూచించారు. ఇంకొక పాయింట్ ఏంటి, రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల సమీక్షన ఆయన తిరుమల స్థానికులను కేటాయించిన ఇల్లు, హోటళ్ళు, వాణిజ్య దుకాణాలు, వాటి అద్దెలు, డోనార్ కాటేజీలను సంబంధించి భూముల కేటాయింపు, ముడి సరుకులు అనుమతుల గురించి సంబంధించిన అధికారులను ఈవోకి వివరించారు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి ఆయన, అన్ని చెకింగ్లు చేస్తున్నారు. చూసారా, ఇంకొకటి ఏంటి, యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు 5 కిలోమీటర్ల పైగా విస్తరించిన ఉన్న క్యూ లైన్లను పర్యవేక్షించాలని తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏఈఓను ప్రత్యేకంగా నియమించాలని ఈవో ఆదేశించారు. అలాగే ఆరోగ్యం, అన్నప్రాసన, శ్రీవారి సేవకు చెందిన అధికారులను కూడిన ఓ బృందం ఏఈఓతో ఎప్పటికప్పుడు సమన్వయించుకుంటూ ఉంటూ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన సమాచారం త్వరగా దర్శనానికి కల్పించడానికి కృషి చేయాలని చెప్పారు. సో ఆయన చూశారు కదండి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో. ఆ తర్వాత ఆయన ఏం చేశారట, మొత్తం తనిఖీలు చేశారు. మామూలుగా తనిఖీలు చేయాలి, ప్రతిదీ స్ట్రిక్ట్గా చూడండి. అనంతరం ఈవో అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం జనతా క్యాంటీన్లు, హోటళ్లను పరిశీలించి యాత్రికులకు వడ్డించే తినుబండారాలను ఖరీదు
బయట బోర్డులపై ప్రదర్శించిన ధరలు పరిశీలించారు. శీలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్లు, నారాయణగిరి అతిథి భవనాల నెంబర్ 3, శేషాద్రి నగర్ కాటేజ్లను ఆయన పరిశీలించారు. ఈఓతో పాటు జేఈఓ శ్రీ వీరబ్రహ్మం అలాగే తదితర ఇతర ఇంపార్టెంట్ అధికారులతో పాటు ఆయన అన్ని చెక్కింగ్లు అయితే క్లియర్గా చేయటం జరిగిందండి. సో కొత్తగా వచ్చినటువంటి ఈఓ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆయన అన్నీ చెక్ చేస్తున్నారు. భక్తుల వైపు నుంచి ఆయన ఆలోచిస్తున్నారని అయితే మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఆయన నార్మల్ వ్యక్తి కాదు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే మరి ఒక ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, ఎక్స్పీరియన్స్ వ్యక్తి. ఖచ్చితంగా ఏం చేసినా కూడా ఒక ప్రణాళిక ఉంటుంది, ముందు చూపు ఉంటుంది. ఆ విధంగానే ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా భక్తులకి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీ అందరికీ త్వరలో అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్నప్పుడు మీ అందరికీ కూడా 1200 మెట్టు దగ్గర స్కానింగ్ ఉండబోతుందని మనందరికీ క్లియర్గా ఆయన ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ టీటీడీ యాజమాన్యం చెప్పడం జరిగింది. ఇక నుంచి దివ్యదర్శనం టోకెన్లు కూడా సపరేట్ కోటా విధానం ద్వారా భక్తులకి అందుబాటులో రాబోతున్నాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక ఈరోజు వీడియోలో మీ అందరికీ చెప్పడం ఇంకొక విషయం ఏమిటి అంటే, రేపు ఉదయం 20వ తారీఖున 10 గంటల వరకు కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ముందు గడప దర్శనం టికెట్ అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శనం టికెట్లు అన్నీ కూడా, అంటే నిజపాద దర్శనం అయితే గత కొన్ని నెలల నుంచి అయితే లేదండి. సో మిగతా అన్ని టికెట్లు 4 సేవలు కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ ఓపెన్లో ఉంటున్నాయి. దయచేసి బుక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో పెడతా, చూడండి. అలాగే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి కళ్యాణం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం, శాస్త్రదీపాలంకరణ సేవలన్నీ కూడా డైరెక్ట్ సేవలు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి, బుక్ చేసుకోగలరు. 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల దర్శన టికెట్టు, 22వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనము, రూములు, అలాగే మధ్యాహ్నము అదే రోజు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. 24వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్టు, మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతున్నాయండి. అలాగే ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యాంగుల విశేష హోమం ద్వారా దర్శన టికెట్లు ఓపెన్ అవుతున్నాయండి. నేను మరలా చెప్తున్నాను, ఈ హోమం టికెట్లు ఎవరైతే తీసుకుంటారో తిరుపతిలో సప్తగో ప్రదక్షిణశాల దగ్గర ఈ హోమం అయిపోయాక డైరెక్ట్గా మీరు కొండపైన 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, తిరుమల.org అనే వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే, నేను చూపిస్తున్నాను చూడండి, తిరుమల.org అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే జూలై నెలకి సంబంధించి అడిషనల్ కోటా అనేది శ్రీవారి సేవ చేసుకోవాలి అనుకునే వారికైతే ఓపెన్ అవుతుందండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే స్వామివారికి సేవ చేసుకోవాలి అనుకుంటే కదండి, తిరుమల.org వెబ్సైట్ ఓపెన్ చేసి నేను ఈ లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో పెడతా. ఎవరైతే కనుక కొండపైన శ్రీవారికి తిరుమల కొండపైన సేవ చేసుకోవాలి అనుకుంటున్నారో, అంటే స్వామివారికి మీకు గుర్తుందా అండి, ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని శ్రీవారి సేవకులుగా సేవ చేస్తారు. అలాంటి సేవ చేసుకోవాలనుకునేవారు పరకామణి సేవ తిరుమల కొండపైన చేసుకోవాలి అనుకున్నవారు జూలై నెల కోటాకు సంబంధించి అడిషనల్ కోటా, అంటే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి, అయితే అడిషనల్ కోటాగా జూలై నెలకు సంబంధించి పరకామణి సేవ చేసుకోవాలి అనుకున్నవారు రేపు ఉదయం 11 గంటలకి మీరు బుక్ చేసుకోగలరండి. ఇది మామూలు సేవ కాదండి, కేవలము పరకామణి సేవ. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. వాళ్ళు బుక్ చేసుకోగలరు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి, ఒకవేళ లాగిన్ అవ్వకపోతే రిజిస్టర్ చేసుకోండి, ఇక్కడ లాగిన్ అయ్యి. లేదంటే ఒకవేళ రిజిస్టర్ అయితే మీకు ఆటోమేటిక్గా వెబ్సైట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. తప్పకుండా రేపు ఉదయం 11 గంటలకి పరకామణి సేవ చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా రిజిస్టర్ అయ్యి చేసుకోవాలని నా చిన్న రిక్వెస్ట్ అండి. సో ప్రతిరోజులాగే ఈరోజు కూడా నేను మీ అందరికీ ఈరోజు అలాగే నిన్నటి రోజు సంబంధించిన దర్శన పరిస్థితులు అన్నీ వివరిస్తానండి. మీరు చూశారు కదండి, నిన్న 18వ తారీఖున 75,125 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,140 మంది తలనీలాలు ఇచ్చారు. 5.41 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు ఎవరైతే 300 రూపాయల దర్శన టికెట్ కానీ 500 రూపాయల దర్శన టికెట్, అంటే ఈరోజు 19వ తారీఖున జూన్ ఎవరికైతే ఉందో వారికి దర్శనానికి మీకు 3 నుంచి 4 గంటల్లో అయిపోతుంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు కనుక ఉన్నట్లయితే
వెళ్ళినట్లయితే మీకు 5 నుంచి 6 గంటల దర్శనం అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్గా కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో మీరు వెళ్ళినట్టయితే మీకు దర్శనం అనేది 8 నుంచి 10 గంటల లోపలే పూర్తవుతుందండి. సో ఈరోజు వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడిందని ఆశిస్తూ, భక్తులకి నేను మరలా చెప్తున్నానండి, నడక మార్గం భక్తులకి దివ్య దర్శన టోకెన్లు పునః ప్రారంభం చేస్తున్నట్టు టీటీడీ వారు అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది. ఇది మరొక 2-3 రోజుల్లో ఈ యాక్షన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో నడక మార్గంలో వచ్చే భక్తులకి మీకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అడిషనల్ కోటా కూడా టీటీడీ వారు ఇస్తున్నారు కాబట్టి ఇంకా దర్శన టోకెన్లు అనేవి పెరుగుతున్నాయి. ఈ విషయం మనం అందరం తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.